హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారు ఒక్క నిమిషం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ పక్కన ఎవరైనా ఉన్నారా? మీ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ లేదా బంధువులు కానీ మీ పక్కన ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని ఇప్పుడే పాజ్ చేయండి. అవునండి, నేను చెప్పేది అక్షరాల నిజం. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఒక ప్రశాంతమైన గదిలో తలుపు వేసుకొని ఇయర్ఫోన్స్ పెట్టుకొని ఈ వీడియోని చూడండి. ఎందుకో తెలుసా? నేను బయట పెట్టబోయే నిజాలు మీ జీవితంలో జరుగుతున్న భయంకరమైన కుట్రలు పక్కవారికి తెలిస్తే మీ ప్రాణాలకే కాదు, మీ మానసిక శాంతికి కూడా చాలా ప్రమాదం. వృశ్చిక రాశి వారి జీవితంలో జరుగుతున్న అతిపెద్ద ద్రోహాన్ని, కుట్రని ఈరోజు నేను బట్టబయలు చేయబోతున్నాను. మీ కళ్ళ ముందు నవ్వుతూ, మీ ఇంట్లో భోజనం చేస్తూ, మీ నాశనాన్ని కోరుకుంటున్న ఆ సొంత మనుషులు ఎవరో, వారి వెన్నుపోటు నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఈ వీడియోలో నేను స్పష్టంగా చెప్తాను. ఈ వీడియో మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేయబోతుంది. కాబట్టి ఎక్కడా ఒక్క సెకండ్ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి రహస్యమైన, శక్తివంతమైన జ్యోతిష పరిహారాలు మీ దాకా చేరాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. కామెంట్స్లో వెంటనే మీ కులదైవం పేరు కానీ లేదా జై సంతోషి మాత అని కానీ కామెంట్ చేయండి. ఆ సంతోషి మాత నామం మీరు రాసిన మరుక్షణం మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారు ఈ సృష్టిలో మీకంటే జాలిగుణం, దయా, కరుణ ఉన్నవాళ్ళు ఇంకెవరూ ఉండరు. ఒకళ్ళు కష్టాల్లో ఉంటే మీ జేబులో ఉన్నది మొత్తం తీసిచ్చేస్తారు. వాళ్ళు ఎవరో కాదు కదా, మన వాళ్ళే కదా అని అందరినీ నమ్మేస్తారు. మీ ఇంట్లో శుభకార్యం జరిగినా, పండుగ వచ్చినా, మీకు ఏదైనా మంచి జరిగినా బంధువులందరినీ పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి ఆనందిస్తారు. వారికి కష్టం వస్తే మీ పనులన్నీ మానుకొని మరి వెళ్ళి పడిగాపులు కాచి సహాయం చేస్తారు. కానీ మీకు తిరిగి దక్కిందేంటి? అవమానం, నిందలు, వెన్నుపోటు. ఈ మాట వింటున్న ప్రతి వృశ్చిక రాశి వారి గుండెల్లో ఇప్పుడు ఒకటే బాధ. అవునండి, నేను ఎవరికోసమైతే నా జీవితాన్ని ధారపోసానో వాళ్ళే నన్ను బజార్కి ఇడ్చారు అని మీరు లోపల కుమిలిపోతున్నారు. అవునా కాదా? కామెంట్ చేసి చెప్పండి. మీరు విషయం అర్థం చేసుకోవాలి. గోచార రీత్యా ఇప్పుడు ఈ రాశివారికి ఏళ్నాటి శని రెండవ దశ అనగా జన్మశని నడుస్తుంది. మీ జీవితంలో పనికిరాని చెత్తను, మిమ్మల్ని మోసం చేసే మనుషులను మీ జీవితం నుంచి బయటికి గెంటేయడానికి ఆయన మీ రాశిలోకి వచ్చాడు. ఇప్పుడు మీ కుటుంబంలో, మీ బంధువర్గంలో ఏం జరుగుతుందో నేను చెప్తాను వినండి. మీ ముఖం ఎదురుగా అబ్బా నువ్వు ఎంత మంచివాడివి, ఎంత మంచిదానివి అని పొగిడే ఆ బంధువులే మీరు వెనక్కి తిరగగానే మీ మీద విషం చిమ్ముతున్నారు. వీడు ఎందుకింత పైకి ఎదుగుతున్నాడు, వీడి పిల్లలు ఎందుకు ఇంత బాగున్నారు, వీడికి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని కుళ్ళుకుంటున్నారు. మీరు కట్టుకున్న ఇల్లు చూసి, మీరు కొన్న కారు లేదా బైక్ చూసి, మీరు వేసుకున్న బట్టలు చూసి పళ్ళు కొరుకుతున్నారు. మీ సొంత బంధువులే బయట శత్రువు ఉంటే కత్తితో పోరాడవచ్చు, కానీ మీ శత్రువు మీ ఇంట్లోనే కూర్చొని మీతో పాటే టీ తాగుతున్నాడు. వీళ్ళు మీపై ప్రయోగిస్తున్నది చేతబడులు కాదు, దానికంటే 100 రెట్లు ప్రమాదకరమైన నరదృష్టి మరియు కుటుంబ దోషం. సొంత రక్త సంబంధీకులు లేదా దగ్గర బంధువులు మీ నాశనం కోరుకుంటే దాని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? మీ ఇంట్లో ఎప్పుడూ లేని విధంగా అకారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే వచ్చి నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. మీరు ఎంత కష్టపడినా ఆఫీసులో గుర్తింపు ఉండదు. ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యంగా ఉంటుంది. మందులు వాడినా తగ్గదు. డాక్టర్లకి ఏమీ అర్థం కాదు. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టదు. ఏదో తెలియని భయం, గుండె దడ మిమ్మల్ని వెంటాడుతుంది. ఇవన్నీ మీకు జరుగుతున్నాయా? అయితే 100కు 100% మీ మీద మీ దగ్గర బంధువుల ఏడుపు, వారి చెడు దృష్టి ఘోరంగా పడిందని అర్థం. కానీ ఈ రాశివారు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. వారు
మీ మీద ఎంత కుట్ర చేసినా, ఎంత ఏడ్చినా ఈరోజు మీకు ఒక అద్భుతమైన రహస్యమైన తాంత్రిక పరిహారాన్ని చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఒంటరిగా చూడమని ఎందుకు చెప్పానో ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటే నేను చెప్పబోయే ఈ పరిహారం మీరు చేస్తున్నట్లు మీ ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి కానీ, మీ బంధువులకు కానీ అసలు తెలియకూడదు. ఈ పని చేశారంటే మీ మీద ఏడుస్తున్న వారు, మీ నాశనం కోరుకుంటున్న ఆ సొంత బంధువులు తమ కర్మను తామే అనుభవిస్తారు. వారి ఏడుపులు వారే అనుభవిస్తారు. వారి మీదకి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. దీని గురించి చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం. ఇలాంటి ఎన్నో నిగూఢమైన శాస్త్రోక్తమైన విషయాలు మన ఛానల్ ద్వారా మీకు అందుతాయి. కాబట్టి ఈ సత్యాలు నమ్మే ప్రతి ఒక్కరూ వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో శ్రద్ధగా మనసు పెట్టి వినండి. పొరపాట్లు చేయకండి. దీనికి కావలసిన వస్తువులు: ఒక గుప్పెడు కల్లు ఉప్పు, ఒక స్పూన్ నల్ల ఆవాలు మరియు 3 పచ్చకర్పూరం బిళ్ళలు. ఈ పరిహారాన్ని మీరు మంగళవారం రాత్రి లేదా శనివారం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత మాత్రమే చేయాలి. ఇంట్లో అందరూ పడుకున్నాక లేదా అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో చేయండి. ముందుగా స్నానం చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని తూర్పు దిశగా కూర్చోండి. మీ ఎడమ చేతిలో గుప్పెడు కల్లుప్పు, నల్ల ఆవాలు వేసుకోండి. దానిపైన 3 పచ్చకర్పూరం బిళ్ళలు పెట్టండి. ఇప్పుడు మీ కుడి చేతిని ఆ ఎడమ చేతి మీద మూసి ఉంచండి. కళ్ళు మూసుకొని మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తండ్రి, నాకు తెలియక నేను ఎవరికైనా ద్రోహం చేసి ఉంటే నన్ను క్షమించు. కానీ నా ఎదుగుదల చూసి, నా కుటుంబ సంతోషాన్ని చూసి వారవలేక నా బంధువులు లేదా నాకు తెలిసిన వారు నా మీద ప్రయోగిస్తున్న నరదృష్టి, కనుదృష్టి, నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఈ క్షణమే నా ఇంటి నుంచి, నా శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. నా నాశనం కోరుకునే వారి ఆలోచనలు భస్మం అయిపోవాలి అని గట్టిగా సంకల్పం చేసుకోండి. ఇలా సంకల్పం చేసుకున్న తర్వాత ఆ చేతిలో ఉన్న ఉప్పు, ఆవాలు, కర్పూరం ఈ మూడింటిని తీసుకొని మీ తల చుట్టూ ఎడమ నుంచి కుడికి 7 సార్లు తిప్పండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. అలాగే మీ ఇంట్లో ఏ గదిలో అయితే ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయో లేదా ఎక్కడైతే అశాంతి ఉందో ఆ గదంతా ఆ చేత్తోనే ఒకసారి తిరగండి. తర్వాత వెంటనే ఇంటి నుంచి బయటికి వెళ్ళి బాల్కనీలో కానీ, ఆరు బయట కానీ, కాంపౌండ్ వాల్ బయట కానీ ఒక మట్టి ప్రమిదలో లేదా ఒక పాత ప్లేట్లో ఈ ఉప్పు, ఆవాలు, కర్పూరం మొత్తం వేసి అగ్ని ముట్టించండి, వెలిగించండి. అది కాలిపోతున్నప్పుడు అందులో నుంచి వచ్చే చిటపట శబ్దాలను వినండి. ఆ ఆవాలు, ఉప్పు ఎలాగైతే కాలి బూడిదవుతున్నాయో మీ మీద ఏడుస్తున్న బంధువులు చెడు కళ్ళు, వారి కుట్రలు, మీ పాలిట ఉన్న దరిద్రమంతా ఆ క్షణమే కాలి బూడిదైపోతుంది. ఇది అక్షర సత్యం. ఆ మంట ఆరిపోయేంత వరకు అక్కడే నిలబడి మనసులో ఓం భైరవాయ నమః అని స్మరించండి. ఆరిపోయిన తర్వాత ఆ బూడిదను నీళ్ళతో కడిగేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని పడుకోండి. ఈ చిన్న తాంత్రిక క్రియ జీవితంలో చేసే అద్భుతాన్ని మీకు తెల్లారిసరికే అర్థమవుతుంది. మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీకు రావలసిన డబ్బు మార్గాలు తెరుచుకుంటాయి. మీ మీద కుట్రలు చేసేవారు మీ ముఖం చూడడానికి కూడా భయపడతారు. కానీ ఈ రాశివారు ఇకపై కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి. మీ బంధువులతో ఎలా ఉండాలో నేను చెప్తాను. 1. మీ కష్ట సుఖాలు చెప్పకండి. మీ ఇంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మీ పిల్లలకు ఎంత జీతం వస్తుంది, మీరు కొత్తగా కొన్న స్థలం విలువ ఎంత, ఇలాంటి విషయాలు సొంత అన్నదమ్ములు కూడా చెప్పకూడదు. మీ సంతోషమే మీ కడుపు మంట. మీ నోరే మీకు అతిపెద్ద శత్రువు. ఈరోజు నుంచి మౌనం పాటించండి. ఎవరైనా అడిగినా ఏదో దేవుడి దయ వల్ల, మీ ఆశీర్వాదాల వలన గడిచిపోతుంది అని చెప్పి ఊరుకోండి. భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఎదుగుదల చూసి ఏడ్చే బంధువుల ఇళ్ళకి వెళ్ళి భోజనం చేయడం, వాళ్ళు ఇచ్చిన స్వీట్లు లేదా ప్రసాదాలు తినడం పూర్తిగా మానేయండి. ఆహారం ద్వారానే నెగిటివ్ ఎనర్జీ చాలా త్వరగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. 3. దూరంగా ఉంచండి. ఎవరైతే మీ ముఖం మీద పొగుడుతూ మీ వెనకాల మీకు గోతులు తీస్తున్నట్లు అనిపిస్తుందో వారితో
బంధం తెంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక అదృశ్యమైన గీత గీయండి. నమస్కారం అంటే నమస్కారం అన్నట్లుగా వ్యవహరించండి. అతి చనువు పనికిరాదు. ఈ రాశివారు పుట్టుకతోనే యోధులు. మీరు ఇతరులకు మేలు చేయడానికే డిజైన్ చేయబడ్డారు. కానీ మీ మంచితనం చేతకానితనం కాదు అని ఈ ప్రపంచానికి, ఆ మోసకారి బంధువులకు నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది. మీకు కష్టాలు వస్తున్నా అది మిమ్మల్ని ఒక వజ్రంలా మార్చడానికే. మీ జీవితంలో పనికిరాని మనుషులను ఏరిపారేసే మీకు శాశ్వతమైన విజయాన్ని, సిరి సంపదల్ని ఇవ్వడానికే మీకు ఆ దేవుడు పరీక్షలు పెడుతున్నాడు. నేను చెప్పిన ఈ పరిహారం చేయండి. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు తిరిగి మహారాజులా జీవిస్తారు. నా ఆత్మీయ వృశ్చిక రాశి వారు, ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీ హృదయానికి హత్తుకొని ఉంటాయనే నమ్ముతున్నాను. ఇది కేవలం ఒక వీడియో కాదు. మీలాంటి ఎంతోమంది వృశ్చిక రాశి వారి కన్నీటి కాదా. ఈ వీడియో చూసి వదిలేయకండి. మీరు ఎంతగానో నమ్మే మీ ఇతర వృశ్చిక రాశి స్నేహితులకు మీ వాట్సాప్ గ్రూపుల్లో దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒక వృశ్చిక రాశి వారు బంధువుల వలన, స్నేహితుల వలన మోసాలు జరిగి ప్రాణాలు తీసుకునే స్థితిలో ఉండవచ్చు. మీరు చేసే ఈ ఒక్క షేర్ వారి జీవితానికి ఒక దారి చూపిస్తుంది. వారికి మీరు చేసిన ప్రాణదానం అవుతుంది. ఇంతవరకు వీడియో చూసారంటే మీ మీద ఆ ఈశ్వరుని అనుగ్రహం ప్రారంభమైందని అర్థం. కాబట్టి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని కానీ, లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ చేయండి.